కీర్తన 37:1-25. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకము. వారు గట్టి వలనే త్వరగా ఎండిపోవదురు, పచ్చని కూర వలనే వాడిపోవదురు. యెహోవా యందు నమ్మిక ఇచ్చి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకునివారు దేశమును స్వతంత్రించుకుందరు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవదురు. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పరద్రోయుటికై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి తీసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు విరువబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోదురు. యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు, అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యం. ఆమేన్. ఈ కీర్తనలు వ్యసన పడవద్దు అని చెప్తున్నాను.
చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడవద్దు, దుష్కార్యములు చేయువారిని చూసి నీవు మత్సరపడవద్దు. 7వ వచనంలో కూడా ఏమని ఉంది? తన మార్గమున వర్ధిల్లు వారిని చూసి వ్యసనపడకము, దురాలోచనలు నేర్చుకున్న వారిని చూసి వ్యసనపడవద్దు. 8వ వచనంలో కూడా కింద వ్యసనపడకము, అది కీడుకే కారణమవుతుంది. అందుకని మనం ఏ విషయంలో కూడా అన్యులను చూసి వాళ్ళు వర్ధిల్లటం చూసి మనం ఎప్పుడు కూడా వ్యసనపడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారంట, గడ్డి వలె వాళ్ళు త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాళ్ళు వాడిపోతారంట. మన దృష్టికి వాళ్ళు బాగా వర్ధిల్లుతున్నట్టే కనిపిస్తూ ఉంటారు అన్ని దేవుని ఎరగని వాళ్ళు. కానీ వాళ్ళు ఎలా అయిపోతారంట, గడ్డి వలె వాళ్ళు ఎండిపోతారు. కానీ మనము ఎలా ఉండాలి అంటే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించు. మనం ఏం చేయాలంట, ఎప్పుడు కూడా మనం మేలు చేసేవారిగా, మనకి చేతైనంత వరకు కూడా మనం మేలు చేసేవారిగా ఉండాలి. కానీ కీడు చేసేవారిగా మనం ఎప్పటికీ కూడా ఉండకూడదు. మనం సాధ్యమైనంత వరకు, మనకు వీలైనంత వరకు మనం ఇతరులకి మేలు చేయడానికే మనం ప్రయత్నం చెయ్యాలి. కానీ వాళ్ళకి కీడు చేయాలని ఎప్పుడు కూడా ఆలోచన మనకి రాకూడదు. అలాంటి వాళ్ళని దేవుడు చెడ్డవారు అంటున్నాడు దేవుడు. అందుకనే మనము సత్యాన్ని, దేశమందు నివసిస్తూనే సత్యాన్ని అనుసరించాలంట. మనం అనుసరించి నడుచుకోవాలి. సత్యం అంటే ఎవరు? ప్రభు ఏమన్నారు? నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం. అంటే ఎవరిని అనుసరించాలి? మనం ఈ లోకంలో ఉంటూనే యేసు ప్రభుని మనము అనుసరించే వారిగా ఉండాలన్నమాట. అంటే సత్యం అనుసరించటం అంటే యేసు ప్రభుని అనుసరించి నడుచుకోవటం అన్నమాట. ఆయన్ని బట్టి సంతోషించమంటున్నాడు. ఎందుకంటే ఆయన నీ హృదయవాంఛల్ని తీరుస్తాడు. మనకి ఈ లోకంలో దేని ఎందైనా సంతోషం ఉంటుందా? ఎప్పటికీ కలగదు. ఈ లోకంలో మనకున్న ధనం బట్టి కావచ్చు, వీళ్ళని బట్టి కావచ్చు, ఏదన్నా కార్లు ఉన్నాయేమో, ఏది ఉన్నప్పటికీ కూడా వాటి ఎందు తాత్కాలికమైన కొద్ది రోజులు సంతోషం ఉంటుందేమో. కానీ నీ హృదయంలో శాశ్వతమైన ఆనందం, సంతోషం ఎప్పుడంటే ప్రభువుని బట్టి, యెహోవాను బట్టి మాత్రమే మనం సంతోషించాలి. అది శాశ్వత కాలము ఉండే సంతోషం. హల్లెలూయా. అందుకని మనము యెహోవాను బట్టి సంతోషించాలి. ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యమును నెరవేర్చును. మనము దేవుని మాటలు యందు నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. దేవుడు ఏమన్నాడు? నీ మార్గము యెహోవాకు అప్పగించు. మనం నడిచే మార్గం ఎవరికి అప్పగించుకోవాలి? అప్పగించుకోవటం అంటే అదే ప్రభుతో ప్రార్థనలో ఆయనతో చెప్పటం, ప్రభువా ఏ మార్గంలో నడవాలో నాకు ఆలోచన ఇచ్చి నడిపించు ప్రభువా అని మనం ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. నా సొంత ఆలోచనలు బట్టి కాదు ప్రభువా, నా సొంత మార్గంలో నేను నడవకుండా మీరే నాకు సహాయం చేయండి. ఇక్కడ 24వ వచనంలో ఏముందో చూడండి. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలన పడినను లేవలేక ఉండడు. అంటే ప్రభు మన చెయ్యి పట్టుకుంటే, ప్రభు మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపిస్తే కనుక మనం నేల మీద పడినా కూడా ప్రభు ఏం చేస్తాడు? మనల్ని తిరిగి లేపుతాడు. అదే కనుక మన సొంత ఆలోచనలు బట్టి మనం మన సొంత మార్గంలో నడిస్తే నువ్వు పడిపోయినా కూడా తిరిగి లేస్తావో లేవో కూడా తెలియదు. కానీ ప్రభు మన చెయ్యి పట్టుకొని నడిపిస్తే కనుక మన చెయ్యి ప్రభు చేతిలో ఉంటుంది కాబట్టి మనం నేలను పడినను మనల్ని తిరిగి లేపుతాడు. అందుకని నీ మార్గం యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చే దేవుడు ఆయన. ఇది కనుక నమ్మితే ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తాము? ఆయన మీదే మనము ఆనుకుంటాం, మన భారం ఆయన మీద మోపుతాం. యెహోవా మీద నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకోవాలి, నమ్మాలి, విశ్వాసం ఉంచాలి.
నా కార్యములు నెరవేరుస్తాడనే విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఈ 11వ వచనంలో చూడండి, 9వ వచనంలో కీడు చేసేవారు ఏమవుతారంట? నిర్మూలమవుతారంట. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా సరే కీడు చేసేవాళ్ళు, చెడు చేసేవాళ్ళు, దురాలోచనలు చేసేవాళ్ళు, దుష్కార్యాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఏమైపోతారు? కీడు చేసే వాళ్ళందరూ కూడా నిర్మూలమవుతారు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. వాళ్ళు వర్ధిల్తున్నారు, వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారని మనము వ్యసన పడకుండా మనం వాళ్ళని చూసి జాలి పడాలి. ఎందుకు? అయ్యో వీళ్ళు నిర్మూలమైపోతారు, వీళ్ళు అయ్యో నశించిపోతారే అని చెప్పి మనము జాలి పడాలే కానీ మనము వ్యసన పడేవారిగా ఉండొద్దు. ఎందుకంటే యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశం ఏం చేస్తారంట? స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. దేశాన్ని ఏలతారంట. ఎప్పుడు 1000 సంవత్సరాల పరిపాలనలో 1000 సంవత్సరాల పరిపాలన ఉంటుంది కదా, ఉంటుందా? 1000 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. 7 సంవత్సరాల శ్రమల తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. 1000 సంవత్సరాల పరిపాలనలో దేవుడు దేశాన్ని ఏలమని దేవుడు ఏం చేస్తాడు? ఇంకొకరికి బాధ్యతలు అప్పగిస్తాడు, అధికారాన్ని ఇస్తాడు. అందుకని యెహోవా కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వాళ్ళు దేశమును స్వతంత్రించుకుంటారు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. కొంతకాలానికి, ఒక కాలం వస్తుంది, అది ఎప్పుడో తెలియదు. కానీ ఆ కాలంలో ఎవరుండరు? భక్తిహీనులు మాత్రం ఉండరు, నీతిమంతులు మాత్రమే ఉంటారన్నమాట. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూసి పండ్లు కొరుకుదురు. ఎక్కడ పండ్లు కొరుకుతారు? నరకంలో ఏముంటుంది? ఏడ్పును పండ్లు కొరుకుట ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారంట? నీతిమంతులను చూసి పండ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఆ నరకంలో, అగ్నిలో ఎంతో వేదన పొందుతూ, బాధపడుతూ వాళ్ళు నీతిమంతుల మీద వాళ్ళు పండ్లు కొరుకుతూ ఉంటారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంట? భక్తిహీనులు ఈ రోజుల్లో క్రిస్టియన్స్ మీద వాళ్ళు ఏం చేస్తున్నారు? పండ్లు కొరుకుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు వాళ్ళ మీద గొడవలకు వెళ్దామని చెప్పి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు దురాలోచనలు చేస్తూనే ఉంటారు అన్నమాట. ప్రభు అంట వారిని చూసి నవ్వుతున్నాయంట. దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లొక్కి పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును. ఎవరి కత్తి వాళ్ళ చేతుల్లో, కత్తి ఎదుటాళ్ళలో దూరదంట, ఎదుటివారి హృదయంలో దూరదంట. ఎవరి కత్తి వాళ్ళ హృదయంలోనే దూరదు. అంటే ఎవరు చేసింది వాళ్ళ నెత్తి మీదకే వస్తుంది అని. హల్లెలూయా. నువ్వు మంచి కార్యాలు చేస్తే అవి నీకు వస్తాయి, చెడ్డ కార్యాలు చేస్తే అవి కూడా నీకే వస్తాయి. నీ కత్తి నీ హృదయంలోనే దూరతుంది అన్నాడు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి వింట్లు విరవబడును. నీతిమంతుని కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. హల్లెలూయా. పోయిన వారం చెప్పాను కదా, ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ప్రపంచంలోని ధనవంతులు కావచ్చు, కానీ వాళ్ళకంటే కూడా నీతిమంతులు కలిగిన కొంచెం ఏంటంట? ధన సమృద్ధి. అంటే భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం అంట. నీతిమంతునికి కలిగింది కొంచెమే కావచ్చు, చాలా తక్కువే కావచ్చు. ఈ లోకంలో చూసుకుంటే నీతిమంతులకు కలిగి ఉన్నది కొంచెమే కావచ్చు, కానీ భక్తిహీనులకున్న దానికంటే కూడా వాళ్ళ ధన సమృద్ధి కంటే కూడా ఎంతో శ్రేష్టం అంట. హల్లెలూయా. అందుకని మనము వ్యసన పడేవారిగా మనము ఉండకూడదు. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. 19వ వచనంలో ఆపత్కాలమందు వాళ్ళు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుతారంట. కరువు దినాల్లో ఏమవుతారంట? నీతిమంతులు తృప్తి. అంటే ఏలియా చూడండి, కరువు వచ్చినప్పుడు ఏలియాని దేవుడు పోషించాడా లేదా? పోషించాడు. కరువు లేకుండా సమృద్ధి ఇచ్చాడు. శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు ఏలియాకి ఇచ్చాడు. అందుకని ఆపత్కాలమందు మన ఎన్నడూ కూడా నీతిమంతులు సిగ్గు పొందరు. కరువు కాలంలో వాళ్ళు తృప్తిగా భుజిస్తారంట. వాళ్ళు తృప్తి
వెతుకుతారు. హల్లెలూయా. అందుకని మనము ఎలా ఉండాలంట, 23వ వచనంలో చూడండి, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. ఆనందించే దేవుడు. ఎవరి ప్రవర్తన చూసి? మన ప్రవర్తన చూసి. అందుకని దేవుడు యేసు ప్రభువుని చూసి ఏమంటున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకు ఆనందిస్తున్నాను? ఆయన ప్రవర్తన చూసి దేవుణ్ణి ఎలా మహిమపరుస్తున్నాడో యేసు ప్రభు అది తెలుసు. కాబట్టి తండ్రి ఏమంటున్నాడు, కుమారుని చూసి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అలాగని మన యందు కూడా ప్రభు ఆనందించే విధముగా మన జీవితాలు ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి, మన నోటి మాటలు ఉండాలి. హల్లెలూయా. అందుకనే మనము మన జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. అంతేకాదు దావీదు భక్తుడు ఏమన్నంటే, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు ఎడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. ఎప్పటికీ కూడా ఈ వాక్యము సత్యం, ఎప్పుడు కూడా వాక్యం అబద్ధం కాదు. దావీదు భక్తుడు అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తానే ఉన్నా, అనేకులు నేను చూస్తానే ఉన్నా, ఇప్పుడు నేను ముసల్వాడిని అయిపోయాను, నీతిమంతులు ఎడవబడటం కానీ వారి సంతానం భిక్షమెత్తటం కానీ నేను చూడలేదంటున్నాడు. నిజంగా మనం దేవునికి నమ్మకంగా ఉంటే, మన భారం యెహోవా మీద మోపితే, యెహోవాని బట్టి మనం సంతోషిస్తే, ఎవరి యందు వ్యసన పడకుండా మనం కనుక మన భారం ఆయన మీద వేస్తే, దేవుడు ఏమంటున్నాడు, నీతిమంతులు ఎప్పటికీ కూడా విడువబడరు, వారి సంతానం ఎప్పటికీ కూడా భిక్షమెత్తుకొనరు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇతరులను చూసి వ్యసన పడవద్దు. చెడ్డవారిని చూసి, దుష్కార్యములు చేసేవారిని చూసి, వారి దురాలోచనలు చూసి మనం ఎన్నటికీ కూడా వ్యసన పడవద్దు. మనకి చేత అయినంత వరకు ఇతరులకి మేలు చేసేవారిగా ఉందాం. ఇవాళ వాక్యము హోషేయ గ్రంథం చూడండి. హోషేయ గ్రంథం ఇది ఒక రకంగా చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక ప్రేమ కథ అనొచ్చు. ఏంటంట? ప్రేమ కథ అంటే లవ్ స్టోరీ. ఈ గ్రంథం కనుక చదివితే కనుక దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో అందరికీ తెలుస్తుంది. దేవుని యొక్క ప్రేమ మనకి పూర్తిగా అర్థమైతే మనం ఎప్పుడు ఏది కూడా ఏ పాపం కూడా చెయ్యం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, 1వ అధ్యాయం 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ హోషేయ తోటి మాట్లాడుతున్నాడు. ఆ రోజుల్లో ప్రవక్తలు అంటే వాళ్ళు పరిశుద్ధంగా జీవించేవాళ్ళు, నీతిమంతులుగా ఉండేవాళ్ళు, వాళ్ళు యథార్థంగా దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు అనమాట ప్రవక్తలు అంటే. అయితే ప్రవక్తలు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు అనుభవించారు. ఇంతకుముందు నేను ఇర్మియా విషయంలో నేను చెప్పాను, నా తల్లి నన్ను కనకుండా ఉంటే ఎంత బాగుండు, నీ కుమారుడు పుట్టాడని అనకుండా ఉంటే ఎంత బాగుండు, ఆ దినాన్ని కూడా శపించుకున్నాడు ఇర్మియా. అలా ప్రవక్తలు దేవుని యొక్క మాటను చెప్పిన వెంటనే మళ్ళీ రెండో మాట మాట్లాడు, వెంటనే అది ఎందుకు ప్రభువా, అది ఎలా చెయ్యాలి ప్రభువా అని కూడా మారు మాట మాట్లాడకుండా దేవుడు ఏది చెబితే అది చేసేవారిగా ఉండేవాళ్ళు. అయితే హోషేయతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, జనులు యెహోవాను విసర్జించారు. ఇశ్రాయేల్ ప్రజల గురించి ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. వాళ్ళు దేవుణ్ణి విసర్జించారంట. విసర్జించటం అంటే దేవుణ్ణి విడిచిపెట్టేశారు. విడిచిపెట్టిన ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు ఇంకా 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 వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమిస్తూ వాళ్ళ గురించి, అంటే వాళ్ళు నాశనం అవుతున్నారని తెలుస్తూ
నశించిపోతున్నారని కూడా తెలుసు దేవుడికి. అయినా సరే దేవుని యొక్క ప్రేమ వారిని విడిచిపెట్టటంలా. అయినా సరే వాళ్ళని హెచ్చరిస్తూనే ఉన్నాడు, ప్రవక్తల్ని పంపిస్తూనే ఉన్నాడు. వాళ్ళకు మాదిరిగా ఇప్పుడు మీకు అర్థం కావాలి అంటే ఆ యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది చూడండి. యెహెజ్కేలు గ్రంథంలో వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలు 24 వచ్చింది. యెహెజ్కేలు గ్రంథం 24 వచ్చాయి. అంటే మీకు ఇది చదివితే మీకు అర్థమవుతుంది. 15వ వచనం నుండి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయవచ్చున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడుము. నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలెను. నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారం భుజింపవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించుతిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసితిని. నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడుగుగా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు, ఒక ప్రవక్త ఏదైనా చేస్తున్నాడంటే దానికి కారణం ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇర్మియా విషయంలో కూడా చాలాసార్లు అలానే దేవుడు చేశాడు, ఇలా చెయ్యి, అలా చెయ్యి, నువ్వు వివాహం కూడా చేసుకోవద్దు అంటే ఇర్మియాతో వివాహం కూడా చేసుకోవాలా, నీకు ఈ దేశంలో పిల్లలు ఉండొద్దు కాబట్టి నువ్వు వివాహం చేసుకోవద్దు అని చెప్పాడు. అలాగని ఇర్మియా దేవుని మాటకి లోబడ్డాడు. దేవుని మాట విని విధేయత చూపించి వివాహమే చేసుకోవాలి. ఇక్కడ యెహెజ్కేలుతో దేవుడు ఏమంటున్నాడు, నీ కన్నులకి ఇంపైన దానిని నీ యొద్ద నుండి నేను ఒక్క దెబ్బతో తీసేయబోతున్నాను. యెహెజ్కేలుకి ఎంతో ఇష్టమైన భార్యని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఇదంతా ఇశ్రాయేలు ప్రజలకి నేర్పించటానికి చేస్తున్నాడు. వాళ్ళకి తెలియటానికి ప్రవక్తలని ఎలా వాడుకున్నాడో చూడండి. ప్రవక్తలు కూడా ఎలా దేవుని మాటకి లోబడ్డారో చూడండి. దేవుడు అంటున్నాడు, నీ కన్నులకి ఇంపైన దానిని నేను ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నా, కానీ తీసివేస్తున్నా. నీ కన్నులకి ఇష్టమైంది నీ భార్య తీసివేస్తున్నాను, కానీ నీవేం చేయొద్దు, నీవు అంగలార్చొద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. ఎవరైనా ఉండగలుగుతారా? ఇష్టమైన వాళ్ళు భార్య చనిపోతే ఏడవద్దు అంటున్నాడు, నువ్వు అంగలార్చొద్దు, కన్నీరు విడవద్దు. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువు. అంతే, నిట్టూర్పు. అలా ఆ నిట్టూర్పు విడవాలే, కానీ నీ కన్నుల వెంట కన్నీరు రాకూడదు. నువ్వు కన్నీరు విడవద్దు, అంగలార్చొద్దు, ఏడవద్దు. దీనికి అంటే జనులకు అర్థమైపోయింది, దేవుడు ఏదో మాతో చెప్తున్నాడు అని చెప్పి అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఉదయమందు జనులకు నేను ప్రకటించితిని, సాయంత్రమున నా భార్య చనిపోగా. ఉదయమున ప్రకటించాడు, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసితిని. నీవు చేసిన వాటి వల్ల మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పు అంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక ప్రవక్త జీవితంలో ఒకటి జరుగుతుంది అంటే వాళ్ళ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి చెప్పవలసిన సంగతి ఏంటో ఏదో ఒకటి
ఉన్నది. అంటే నీవు చేసిన వాటి వల్ల మేము తెలుసుకొనవలసిన సంగతి ఏంటి? నీ భార్య చనిపోయింది, నువ్వు ఏడవటం లేదు, అంగలార్చటం లేదు, కన్నీరు కార్చటం లేదు, నిట్టూర్పులు ఇడుస్తున్నావు, ఏంటి? దీనివల్ల మేము మేము తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అని అడుగుతున్నాడు జనులు వచ్చి. అలాగనే ప్రతి విషయంలో కూడా ప్రవక్తల జీవితంలో, ఇప్పుడు ఈ హోషియా జీవితంలో కూడా చూడండి, హోషియా జీవితంలో కూడా హోషియాని తన ప్రజల కొరకు వాడుకుని, తన ప్రజలకు వాళ్ళు తెలుసుకోవాల్సిన సంగతులు ఉన్నాయి. అందుకని హోషియా ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏమి నేర్పిస్తున్నాడో చూడండి. వాళ్ళు దేవుణ్ణి విసర్జించేశారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని విసర్జించారు? దేవుణ్ణి విసర్జించారు. ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళని పిలిచి వాళ్ళని ఆ పాపం అనే దాసత్వం, బానిసత్వం నుండి విడిపించి వాళ్ళని అరణ్య మార్గంలో నడిపించిన దేవుణ్ణి వారి పక్షంగా ఉండి యుద్ధాలు చేశాడు, వారి పక్షంగా ఉండి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి నడిపించాడు. 40 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి వాళ్ళు పని చేయకుండానే ఆహారం ఇచ్చాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, మాంసం ఇచ్చాడు, కావలసిన వాటన్నిటినీ కూడా దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి, హల్లెలూయా. హోషేయ గొప్ప ప్రవక్త. ఇశ్రాయేల్ దేశంలో హోషేయ ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటించి అంటే, ఇందాక చెప్పాను కదా, హెస్కేలు జీవితంలో వాళ్ళ భార్యను తీసేసినప్పుడు జనులు వచ్చి ఏమని అడుగుతున్నారు? వీటి వలన మేము తెలుసుకోవలసిన సంగతి ఏంటి? ఇక్కడ హోషేయ చేసిన దానిని బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏమి తెలుసుకోవాలో దానిని బట్టి దేవుడు హోషేయని వెళ్ళి వేశ్యని పెళ్లి చేసుకోమంటున్నాడు. ఒక వేశ్య. హోషేయ గురించి తెలుసు, అక్కడ వేశ్య గురించి కూడా అక్కడ అందరికీ కూడా తెలుసు. ఎవరైనా సరే ఒక వేశ్యని పెళ్లి చేసుకుంటారా? అపవిత్రమైన జీవితం జీవిస్తుంది, అనేకులతో తన శరీరాన్ని పంచుకుంటుంది. ఆ ఊళ్ళో అందరికీ తెలుసు ఆ వేశ్య ఎలాంటిదో తెలుసు, హోషేయ ఎలాంటి వాడో తెలుసు. ఆయన గొప్ప ప్రవక్త, ఎంత నీతిమంతుడో, ఎంత యథార్థవంతుడో తెలుసు, ఎంత మంచివాడో హోషేయ అందరికీ తెలుసు. దేవుడు హోషేయ ద్వారా అనేకులతో మాట్లాడుతూ ఉంటాడు అని అందరికీ తెలుసు హోషేయ గురించి. కానీ దేవుడు ఏమంటున్నాడు? వెళ్ళి వేశ్య దగ్గరికి వెళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెని పెళ్ళాడు అని చెప్తున్నాడు దేవుడు. ఆ మాటకి హోషేయ ఏం చెప్పాలి? ఏమన్నా ఎదురు చెప్పాడా? మనమైతే ఎప్పటికీ ఎలాంటి మాట అయినా అది మనం చెయ్యం. మనకి దేవుడు ఏదైనా చెప్పాడంటే అది మనకి ఇష్టమైందైతే తీసుకుంటాం, మనకి కష్టమైందైతే మనం ఎప్పటికీ కూడా తీసుకోం. కానీ ఆనాటి ప్రవక్తలు అలాంటి వాళ్ళు కాదు, ఆనాటి భక్తులు అలాంటి వాళ్ళు కాదు. దేవుడు చెప్పిన మాటకి వాళ్ళు లోబడేవాళ్ళు, విధేయత చూపించేవాళ్ళు. వేరే ఒక మాట ఉండేది కాదు. ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఏమన్నాడు? నీ దేశాన్ని, నీ తల్లిదండ్రులని, ఈ సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు. కానీ అబ్రహాము వేరొక మాట మాట్లాడాడా? మరి ఏ దేశానికి వెళ్ళమంటావు ప్రభువా? ఏ దేశమో నాకు చెప్పు, అది ఎలాంటి దేశమో నాకు తెలియాలి కదా, మరి వీటన్నిటిని విడిచిపెట్టి వెళ్తున్నాను కదా, మరి అది ఎలాంటి దేశమో నాకు చెప్పు అని చెప్పాడా? అసలు దేశం పేరు చెప్పాడా? ఊరి పేరు చెప్పాడా? ఏం చెప్పలా. నీ దేశాన్ని విడిచిపెట్టన్నాడు, నీ తల్లిదండ్రుల్ని, నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని అందరినీ విడిచిపెట్టమన్నాడు. మారు మాట మాట్లాడలేదు అబ్రహాం. అది విధేయత. విశ్వాసము మొట్టమొదటి ఏం చూపిస్తుంది? విధేయతని చూపిస్తుంది. విశ్వాసం విధేయతని చూపిస్తుంది. అబ్రహామే కాదు, మోషే కానీ,
నోవహు కానీ వీళ్ళెవ్వరూ కూడా, నోవహు కూడా అంతకుముందు వర్షం అంటే ఏంటో తెలియదు. కానీ ఆ ఓడ కట్టమన్నప్పుడు నోవహు అడిగాడా, ఏంటి ప్రభువా, ఏంటి అసలు వర్షమే లేదు కదా, అసలు అది ఎలాంటిది, ఎక్కడి నుంచి వస్తుంది అని నోవహు అడిగాడా? అడగలేదు, కట్టాడు ఓడ. దేవుడు ఆజ్ఞాపించినట్లుగానే నోవహు చేశాడు. అలానే భక్తులందరినీ కూడా చూడండి, దేవుడు ఏది చెప్పితే ఆ మాటకి లోబడ్డారు, విధేయత చూపించారు. విశ్వాసం మొట్టమొదట విధేయత చూపిస్తుంది, అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ హోషియా ఇంత గొప్ప ప్రవక్త, ఆ ఇంటిని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హోషియా యేసు ప్రభువుకు సాదృశ్యం, ఈ వేశ్య ఎవరికి సాదృశ్యం? అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యం, ఇప్పుడు మనకి సాదృశ్యం. హోషియా అంత గొప్ప ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడు? వేశ్య ఇంటికి వెళ్ళాడు. మనం ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే మంచి భక్తిపరుడు ఒక తిరుగుబోతు ఇంటికి వెళితే, అంటే ఒక వేశ్య ఇంటికి వెళితే, 10 మందితోటి శరీరాన్ని పంచుకునే ఒక స్త్రీ ఇంటికి వెళితే మనం ఏమంటాం? మనం ఏమంటాం? ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటాం. ఏంటి ఇంత గొప్ప భక్తిపరుడు, ఇంత మంచివాడు, ఇంత పరిశుద్ధుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన ఇతనేంటి ఈ స్త్రీ దగ్గరికి రావటం ఏంటి అని చెప్పి మనం ఎన్నెన్నో మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ వాటన్నిటిని కూడా లెక్క చేయలేదు విషయం. ఈ రోజుల్లో కదా, ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడంట. ఎప్పుడైతే నీవు పోయి వ్యభిచారం చేయు స్త్రీని పెండ్లాడు. ఎవరైనా పెండ్లాడతారా? వివాహం చేసుకుంటారా? ఇలాంటి స్త్రీ. కానీ ఇప్పుడు మనము ఆ స్థితిలోనే ఉన్నాం. వేశ్యలాంటి జీవితమే మనది. ఆ రోజు ఇశ్రాయేలు యొక్క జీవితం కూడా వేశ్యలాంటి జీవితమే. కానీ దేవుని యొక్క ప్రేమ మారలేదు. దేవుని యొక్క ప్రేమ మారలేదు, ఎన్నటికీ మారదు కూడా దేవుని యొక్క ప్రేమ. అది ఇర్మియా గ్రంథంలో ఉంటుంది కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానంట. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండేది, నిత్యమైన ప్రేమ. అది షరతులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, ఎన్నడూ విడువనిది, ఎన్నడూ ఎడబాయనిది ఆయన యొక్క ప్రేమ. హల్లెలూయా. ఆయన ఎప్పటికీ విడిచిపెట్టాడు. ఒకవేళ నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావేమో, నువ్వు విడిచిపెట్టి వెళ్తావేమో, కానీ దేవుడు ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టడం, ఎప్పటికీ ప్రేమిస్తానే ఉంటాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎంతగా దిగజారిపోయినా, ఎంతగా పతనమైపోయినా, ఎంత భ్రష్టురాలువైనా, ఎంత హీనమైన స్థితికి వెళ్ళిపోయినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నిన్ను, నన్ను, అందరినీ కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. అది కొద్ది కాలం ఉండే ప్రేమ కాదు, అది మనుషుల యొక్క ప్రేమ కాదు. అది ఆయన ప్రేమ త్యాగంతో కూడుకున్న ప్రేమ. మన ప్రేమ స్వార్థం, అంతా స్వార్థమే. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంట. ఏది కూడా ఎడబాప నేరవు అని చెప్పి రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన రోమా పత్రికలో 8వ అధ్యాయం, 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడో శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను,
సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేర్వని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఎలా నమ్మాలి మనం? రూఢిగా, గుడ్డిగా నమ్మేసేయాలంతే. ఏమని నమ్మాలి? క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఎడబాపేది ఏది కూడా ఈ లోకంలో లేదు. అది శ్రమ కావచ్చు, బాధ కావచ్చు, హింస కావచ్చు, కరువు కావచ్చు, ఖడ్గం కావచ్చు, ఉపద్రవం కావచ్చు, వస్త్రహీనత కావచ్చు, దేవదూతల అధికారులైన వర్ణమైన రాబోవైన సృష్టిలో మరి ఏదైనా మరణమైన జీవమైన ఏదైనా సరే క్రీస్తు ప్రేమలో, క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాడు. పౌలు భక్తుడు నమ్ముతున్నాడు. పాట ఉంది కదా, ఏంటి? నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి ఎడబాపు వారెవరు. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండాలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండాలేనయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. హల్లెలూయా. ఇక్కడ హోషేయని ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకో అని చెప్పినప్పుడు హోషేయ మారు మాట మాట్లాడలేదు, ఏమీ మాట్లాడలేదు. ఆనాటి భక్తులు, ప్రవక్తలు దేవుడు ఏది చెప్తే దానికి, అది ఎలాంటిదైనా సరే జనుల గురించి ఆలోచించరు వాళ్ళు. దేవుడు చెప్పాడు, నేను చేస్తాను, ఆయన చెప్పినది మీరు చెయ్యండి. ప్రభు ఎవరు? ప్రభు తల్లి కదా చెప్పేది. ఆయన మీతో చెప్పినది మీరు చెయ్యండి, ఆయన చెప్పింది నువ్వు చెయ్యాలి. వాక్యం ఎలా ఉన్నదో అలాగనే మనము చెయ్యాలి. కానీ మనకిష్టమైన వాక్యాలు మనం తీసుకొని మనకి కష్టంగా అనిపించిన వాక్యాన్ని మనము తీసేసుకోకూడదు. ఇక ఇది ఎంత కష్టమైన పని. ఒక వేశ్యని వెళ్ళి పెళ్లి చేసుకోమంటున్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు హోషేయ. చూడండి, కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకునేను. హల్లెలూయా. పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎలాంటి స్త్రీ, ఎంతగా దిగజారిపోయిన స్థితిలో ఉందో, ఎంతగా పతనమైపోయిన స్థితిలో ఉందో, ఎంత హీనమైన స్థితిలో ఉందో, ఎంత భ్రష్టత్వంలో ఉందో అక్కడున్న అందరికీ తెలుసు వేశ్య అంటే. అలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే ఈ రోజుల్లో యవ్వనస్తులు ఎంతమంది దేవుడి మాటకు లోబడతారా? దేవుని మాటకు లోబడతారా? మనం ఏం చూస్తాం? మనం పై రూపాన్ని చూస్తాం, కానీ మనం అంతరంగాన్ని చూడం. అదొకటి. దేవుడు మనం గుడ్డిగా నమ్మేయాలి. దేవుడు చెప్పినప్పుడు గుడ్డిగా వెళ్ళిపోవాలంతే. నీకు ఆ నమ్మకం దేవుడి మీద ఉంటే దేవుడు ఏది చెప్పినా సరే, అది ఎలాంటిదైనా సరే, నీ దృష్టికి అది చెడుగా అనిపించవచ్చు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తాను. నా తండ్రి అయిన నా దేవుడు నా మేలు కోరి చేస్తాను, ఏదైనా సరే నా మేలు కోరి చెప్తాడు దేవుడు అని చెప్పి దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, నువ్వు నిజంగా ఆయన మీద నమ్మిక ఉంచినప్పుడు దేవుడు ఏది చెప్తే అది నువ్వు రెండో ఆలోచన లేకుండా ముందుకెళ్ళిపోతావు అంతే. అసలు ఆలోచన చెయ్యవు. అసలు నీకు రెండో ఆలోచన రానే రాదు. దాని గురించి ఆలోచన చెయ్యవు. ఎప్పుడు చెయ్యవండి? దేవుడి మీద నీకు అంత నమ్మకం
కుదరాలి, అంత నమ్మకం రావాలి. ఒక వేశ్యం చేసుకోమంటున్నాడు ఏంటా అని రోజులు తరబడి ఆలోచించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు అడిగి, లేకపోతే కొద్ది రోజులు ప్రార్థన చేసుకుంటాను ఇంకా అని చెప్పి అనలేదు హోషేయ. వెంటనే వెళ్ళిపోయాడు. వెంటనే వెళ్ళి ఎవరిని చేసుకున్నాడు? ఒక వేశ్యని, గోమేరు పేరు, గోమేరుని పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే ఏంటంటే ఎలాంటి స్థితిలో ఉందో ఆమె, హోషేయ ఆమె దగ్గరికి వచ్చాడు. పాపములో ఉన్న ఆమె దగ్గరికి వచ్చాడు హోషేయ. ఇప్పుడు మనము కూడా పాపములో పడి ఉన్నప్పుడు నశించిపోతున్న పాపి పట్ల దేవుని ప్రేమ ఎలాంటిదో ఈ గ్రంథం వివరిస్తుంది. ఒక నశించిపోయే పాపి పట్ల, పతనమైపోతున్న ఒక పాపి పట్ల దేవుని యొక్క ప్రేమ ఎన్నటికీ మారదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు నశించిపోతున్నారు, నాశనానికి వెళ్ళబోతున్నారు. అయినా దేవుని ప్రేమ మారలేదు, విడిచిపెట్టాడు దేవుడు. వారి ఎడల ఎంత ప్రేమ ఉందో, ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవునికి ఎంత ప్రేమ ఉందో ఈ గ్రంథం వివరిస్తుంది. అందుకనే హెచ్చరిస్తున్నాడు. అందుకని హోషేయ దగ్గరికి వెళ్ళి, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో, నేను ఆ ప్రేమ ఏంటో తెలుసుకోవాలి, ఆ గోమేరు అర్థం చేసుకోవాలి. నేను ఇంత ఘోరమైన స్థితిలో ఉన్నా నా దగ్గరికి వచ్చి నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు, నన్ను కనుగొన్నాడు. నేను పాపంలో ఉన్నాను, ఇంత భ్రష్టమైన స్థితిలో ఉన్న నా దగ్గరికి అలాంటి గొప్ప ప్రవక్త వచ్చాడు. నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. నీ స్థితి ఏంటి? హోషేయ స్థితి ఏంటి? వేశ్య యొక్క స్థితి ఏంటి? హోషేయ యొక్క స్థితి ఏంటి? ఈ రోజున ఇశ్రాయేలు ప్రజల స్థితి ఎలా ఉందంటే ఒక వేశ్య లాంటి స్థితి. ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళకి జనులకి, ఇశ్రాయేలు ప్రజలకి నేర్పించాల్సింది, వాళ్ళు తెలుసుకోవాల్సిన సంగతి దీని ద్వారా ఏంటంటే, మీరు అలాంటి స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్న, అంతగా పతనమైపోయి దిగజారిపోయినా సరే నేను మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నా, ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నా. ఆ ప్రేమను మనము అర్థం చేసుకోవాలి. పెళ్లి చేసుకునేను, ఆమె గర్భవతి, అతనికి ఒక కుమారుని కనుక యెహోవా అతనితో ఇలాగూ సెలవిచ్చాడు, ఇతనికి యెజ్రెయేల్ అని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ ఇంటి వారు కలుగ చేసుకున్న రక్తదోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి ఇల్లు విరుతును. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనుక యెహోవా అతనికి సెలవిచ్చింది ఏమనగా, దీనికి లోరుహామా అనగా జాలి నొందనది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలి పడను. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. లోరుహామా జాలి నొందనది. పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చింది ఏమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడినై ఉండను గనుక లో అమ్మి నా జనము కాదని ఇతనికి పేరు పెట్టు. దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి 3 పిల్లలు పుట్టారు. ఆ 3 పిల్లల యొక్క పేర్లు ఇశ్రాయేల్ యొక్క వాళ్ళ ఏ స్థితిలో ఉన్నారో తెలియజేస్తారు. వాళ్ళ పేర్లు ఎలాంటి పేర్లు అంటే మొదటి కుమారుడి పేరు ఏంటంటే యెజ్రెయేల్ అని పేరు పెట్టాడు. యెజ్రెయేల్ అంటే నేను వాళ్ళని చెదరగొట్టేస్తున్నా, ఇశ్రాయేల్ వాళ్ళని, వాళ్ళ రాజ్యం వాళ్ళకు ఉండకుండా, ఇశ్రాయేల్ వారికి రాజ్యం ఉండకుండా నేను తీసివేస్తున్నా, అష్షూరు రాజు చేతికి అప్పగించేస్తున్నాడు. యూదా జనులను ఎలాగో బబులోను రాజు చేతికి అప్పగిస్తున్నాడో అలాగనే ఇదంతా కూడా అప్పగించక ముందు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. మీరు మారండి, మీరు నన్ను విసర్జించారు, కానీ నేను ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తానే ఉన్నా. మీరు వ్యభిచరిస్తున్నారు. అంటే వ్యభిచారం అంటే విగ్రహారాధన.
దేవుణ్ణి విడిచిపెట్టి, నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి, జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి, వాళ్ళని ఐగుప్తు దేశంలో నుండి, ఆ పాపంలో నుండి, దాసత్వంలో నుండి, బానిసత్వంలో నుండి విడిపించిన దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని దేవుడు ఏమన్నాడు? వ్యభిచారులు అంటున్నాడు. దేవునికి రోషం పుట్టించేది విగ్రహారాధన. అంటే విగ్రహారాధన అంటే దేవుని కంటే, ఈ రోజుల్లో దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నామో అది మనకి విగ్రహారాధన కింద అన్నమాట. అంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం? దేవుణ్ణి అంటే విసర్జించటం అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో, నువ్వు ప్రేమిస్తే కనుక ఆ దేవుణ్ణి విసర్జించినట్లే, విడిచిపెట్టినట్లే. దేవుని కంటే కూడా నువ్వు ఎక్కువగా దేని మీద మనస్సు పెడతావో, దేన్ని ప్రేమిస్తున్నావో, దేనికి ఎక్కువ టైం కేటాయిస్తున్నావో దాన్ని ప్రేమించినట్టే అది నీకు ఒక విగ్రహారాధన. అందుకని వాళ్ళు నన్ను విసర్జించి ఉన్నారు, వాళ్ళు వ్యభిచరించి ఉన్నారు, అందుకని వాళ్ళని చెదరగొట్టేస్తున్నాను అంటున్నాడు. అంటే నాశనం కాక మునుపు, అంటే అష్షూరు రాజు చేతికి అప్పగించక మునుపే దేవుడు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని, మీరు మారండి అని చెప్పి. మీరు చూడండి హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో కూడా ఉంటుంది చూడండి. హోషేయ 4వ అధ్యాయం 1వ వచనం నుండి, ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవటం చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నాయి. ఒకడు మరి ఒకరితో వాదించినను ప్రయోజనం లేదు, ఒకరిని గద్దించినను కార్యం కాకపోవును. నీ జనులు యాజకంతో జగడమాడు వారిని. చూడండి, ఇక్కడ వాళ్ళు, దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలారా నా మాట ఆలకించండి, నా మాట వినండి, నా మాటకి లోబడండి, విధేయత చూపించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశంలోనే లేదంట. ఆ దేశంలో ఏం లేదు. ఇశ్రాయేలు దేశం వేరు, యూదా దేశం వేరు. ఇశ్రాయేలు ఉత్తర, వాళ్ళు నివసించే దాన్ని ఏమంటారంటే ఉత్తర రాజ్యం అంటారు ఇశ్రాయేలు. నేను చెప్పాను ఇంతకుముందు, ఇశ్రాయేలు వారు ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 2గా చీలిపోయారు. దేవుడే చెప్పాడు, యూదా రాజ్యం వేరు, ఇశ్రాయేలు రాజ్యం వేరు. ఇశ్రాయేలు రాజ్యంలో 10 గోత్రాలే ఉంటాయి, యూదా రాజ్యంలో 2 గోత్రాలే ఉంటాయి. యూదా రాజ్యాన్ని ఏమంటారంటే దక్షిణ రాజ్యం అంటారు, ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏమో ఉత్తర రాజ్యం అంటారు. అందుకని ఇక్కడ ఈ హోషేయ ప్రవక్త ఇశ్రాయేలు రాజ్యంలో ప్రకటిస్తున్నాడు. అందుకని ఇశ్రాయేలు వారలారా నా మాట వినండి, ఆలకించండి. సత్యము లేదంట అక్కడ, ఆ దేశంలో కనికరం లేదంట, దేవుని గురించిన జ్ఞానం కూడా ఆ దేశంలో లేదు. ఏమి ఉన్నదంటే అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకైపోయిందంట. వాడుకంటే అలవాటైపోయింది. ప్రతి రోజు కూడా వాళ్ళకి అది ఒక అలవాటుగా మారిపోయింది. అబద్ధ సాక్ష్యాలు పలకటం. దేవుడు 10 ఆజ్ఞలు ఏం చెప్పాడు? ఇవే చెప్పాడు. అబద్ధ సాక్ష్యం పలకొద్దు, అబద్ధములు ఆడవద్దు, వ్యభిచరించవద్దు, దొంగతనాలు చెయ్యొద్దు, ఇవన్నీ చెప్తే వాళ్ళు చేసే ఏంటి? అవే పనులు. దేవుడు ఏది వద్దు అని చెప్తున్నాడో అదే చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి
వాడుకైపోయింది. అబద్ధాలు చెప్పటం లేచిన దగ్గర నుంచి కొంతమందికి ఏం అలవాటు ఉంటుందంట? అబద్ధం అంటే వాడుకంటే అలవాటు అయిపోతుంది వాళ్ళకి. అబద్ధాలు లేచిన, మనం అంటాం కదా ఎవరినైనా, వాడికి లేచిన దగ్గర నుంచి అబద్ధాలే, వాళ్ళకి అలవాటు అయిపోయిందంట, వాడుకైపోయింది. అబద్ధాలు చెప్పటం, అబద్ధ సాక్ష్యాలు పలకటం, హత్య చేయటం, దొంగిలించటం, వ్యభిచరించటం వాళ్ళకి అలవాటు ఇశ్రాయేలు ప్రజలకు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా నా మాట ఆలకించండి. లేదంటే ఇప్పుడు నాశనం కాక మునిపే దేవుడు వాళ్ళని ఎంతగా ప్రేమించాడో చూడండి. ఇశ్రాయేలు ప్రజల్ని ఇంకా హెచ్చరిస్తున్నాడు. ఇంకా ప్రవక్తల్ని, సేవకుల్ని పంపించి వాళ్ళని హెచ్చరిస్తానే ఉన్నాడు. శత్రువులు వస్తున్నారు, శత్రువులకు అప్పగిస్తాను, మీరు నా వైపుకి తిరగండి, నా దగ్గరికి రండి అని ప్రేమతో పిలుస్తున్నాడు. ఈ హెచ్చరికలన్నీ కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి చెప్తున్నాడు. ప్రభు ఏది కూడా చెప్పకుండా చేయడం. ఈ రోజును కూడా దేవుడు ఏమి హెచ్చరిస్తున్నాడు? అగ్నిలో పడక మునిపే, ఆ నరకంలో పడక మునిపే దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఈ రోజున సువార్త అనేకుల ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. ఎందుకు? వాళ్ళ అగ్నిలోకి వెళ్ళక మునిపే దేవుడు చెప్తున్నాడు. దేవుని ప్రేమ చూడండి, ఎంత ప్రేమ! నాశనం కాక మునిపే ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని ప్రేమ చూడండి. ఆ ప్రేమతో వాళ్ళని ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున కూడా మనల్ని కూడా, క్రైస్తవులు కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలే, దేవుని పిల్లలే. వాళ్ళలో ఏముందంట? వాళ్ళలో అబద్ధాలు ఉన్నాయి, అబద్ధ సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు మనం తేలికగా చెప్పేస్తాం అబద్ధ సాక్ష్యాలు. ఇద్దరు మనుషుల మధ్య నీకు ఇష్టమైన వాళ్ళ వైపు ఉంటావు, అది కరెక్ట్ అవునా కాదని ఆలోచించవు, నీకు భయం లేదు మనకి, అది అవునా కాదా అనేది. ఎందుకంటే ఇద్దరి మధ్య జరిగే మూడో వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. నువ్వు ఏ విషయం ఎలా తీర్పు తీరుస్తావు? అమ్మో నేను తీర్పు తీర్చకూడదు, ఎందుకంటే నేను వినలేదు, నేను చూడలేదు, కాబట్టి ఈ విషయంలో నాకు అసలు తెలియదు, కాబట్టి నేను ఏ తీర్పు నేను తీర్చను, ఎవరికి నేను జవాబు నేను చెప్పనని చెప్పాలి. కానీ నీకు ఎంత నమ్మకం ఉన్న వాళ్ళ మీద నువ్వు వినకుండా, నువ్వు చూడకుండా నీవు తీర్పులు చెప్పకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, అబద్ధాలు పలకకూడదు. కానీ ఈ రోజున మనకు అది వాడుకైపోయింది. అబద్ధం అనేది పాపం అనుకోవట్లా. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలే, దేవుని ప్రజలే వాళ్ళు, పరిశుద్ధ జనమే వాళ్ళు. కానీ ఈ రోజున మనం కూడా ఆయన పిల్లలంగా మనం అందరం ఉన్నాం. కానీ మనం ఎలా ఉంటున్నాం? దేవుడు అబద్ధం ఆడొద్దు అంటే అదే మనకు వాడుక అయిపోయిందనమాట. అందుకని వాళ్ళు మానక నరహత్య చేసేదరు. చూడండి 4వ వచనం, ఒకరిని గద్దించినను కార్యము కాకపో. అంటే ఎంత వాదించినా వాళ్ళు ఎంత మొండిగా చేస్తున్నారు అంటే చూడండి 16వ వచనంలో, పెయ్య మొండితనము చూపునట్లు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు కనుక. ఏం చూపిస్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు పెయ్య మొండితనము చూపించినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు మొండితనం చూపిస్తున్నారు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా లోబడకపోతే వాళ్ళు మనం ఏమంటారు? ఎంత మొండాడు అంటాం కదా. ఇశ్రాయేలు ప్రజలకి ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించిన, గద్దించిన, ఎంతమంది ప్రవక్తల్ని పంపించిన వాళ్ళు మొండిగా ఉంటున్నారంట ఇశ్రాయేలు ప్రజలు. అందుకనే దేవుడు తన ప్రేమను వాళ్ళ పట్ల విడిచిపెట్టలేదు. ఆయన ప్రేమ మారని ప్రేమ, ఆయన ప్రేమ. అది చూడండి, అదే ఏం పాటలో అది చెప్పన సత్యం అని ఉంది కదా, పాడండి. నా జీవితాన యేసు ప్రభుని
సత్యము మహిమాయుక్తం. మైక్ తీసుకోండమ్మా. సత్యము మహిమాయుక్తము. గర్భమున నన్ను రూపించింది ప్రేమ, తండ్రి ఇంటి నుండి నన్ను ఏర్పరచింది ప్రేమ. తల్లి గర్భమున నన్ను రూపించింది ప్రేమ, తండ్రి ఇంటి నుండి నన్ను ఏర్పరచింది ప్రేమ. తల్లి నన్ను మరచినను మరువనన్నది ప్రేమ, తల్లి నన్ను మరచినను మరువనన్నది ప్రేమ. తండ్రి నన్ను విడచినను విడువనన్నది ప్రేమ, తోడుగాని ప్రేమ. వర్ణింపనేనెంతటి దానను నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను. వర్ణింపనేనెంతటి దానను నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను. చెప్పన సత్యము మహిమాయుక్తము, చెప్పన సత్యము మహిమాయుక్తము. నన్ను చూసి నీ ప్రేమ మరువక కరుణ చూపి జీవమిచ్చే నీ ప్రేమ. మరణపు అంచునున్న నన్ను చూసి నీ ప్రేమ మరువక కరుణ చూపి జీవమిచ్చే నీ ప్రేమ. మనుషులెంత దూరమైన చేరదీసే నీ ప్రేమ, మనుషులెంత దూరమైన చేరదీసే నీ ప్రేమ. నిజమైన కాంతి చేత నన్ను నింపె నీ ప్రేమ, నన్ను పంపె నీ ప్రేమ. వర్ణింపనేనెంతటి దానను నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను. వర్ణింపనేనెంతటి దానను నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను. చెప్పన సత్యము మహిమాయుక్తము, చెప్పన సత్యము మహిమాయుక్తము. తల్లి కన్నెక్కువ నన్ను ప్రేమించింది ప్రేమ, తండ్రి కన్న నమ్మకంగా నడిపించింది ప్రేమ. తల్లి కన్నెక్కువ నన్ను ప్రేమించింది ప్రేమ, తండ్రి కన్న నమ్మకంగా నడిపించింది ప్రేమ. కాలు జారే చోట నన్ను పట్టుకున్నది ప్రేమ, కాలు జారే చోట నన్ను పట్టుకున్నది ప్రేమ. ఎక్కి ఎక్కి ఏడుపొస్తే ఎత్తుకున్నది ప్రేమ, పట్టుకున్నది ప్రేమ. వర్ణింపనేనెంతటి దానను నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను. వర్ణింపనేనెంతటి దానను నా జీవితాన యేసు ప్రభుని ప్రేమను. చెప్పన సత్యము మహిమాయుక్తము, చెప్పన సత్యము మహిమాయుక్తము. పాపినైన నా కొరకై ప్రాణమిచ్చే నీ ప్రేమ, ఏ రీతిగా తీర్చగలదు నీ రుణమును నా ప్రేమ. పాపినైన నా కొరకై ప్రాణమిచ్చే నీ ప్రేమ, ఏ రీతిగా తీర్చగలదు నీ రుణమును నా ప్రేమ. ప్రాణమున కన్నెక్కువ ప్రేమిస్తది నా ప్రేమ, ప్రాణమున కన్నెక్కువ ప్రేమిస్తది నా ప్రేమ. సృష్టంతా నీ ప్రేమను ప్రకటిస్తది నా ప్రేమ, ప్రేమించే నా ప్రేమ. వర్ణింప నేను నీ కుమార్తెను.
లోకమంతా చాటెదా నీ ప్రేమను, వర్ణింప నేను నీ కుమార్తెను. లోకమంతా చాపెదా నీ ప్రేమను, చెప్పన సత్యము మహిమాయుక్తము, చెప్పన సత్యము మహిమాయుక్తము. హల్లెలూయా. ఏంటి ఎంత ప్రేమ చూడండి. దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే చాలు మనకి. అది ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఎంత ప్రేమిస్తున్నాడో మనం ఈ వేశ్యను చూసినప్పుడు, ఎలాంటి స్థితిలో ఉన్న ఆ వేశ్యను హోషేయ వచ్చి వివాహం చేసుకున్నాడో, ఈ రోజున వేశ్య లాంటి జీవితమే మనది. దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాం. ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఆ మాట చూడండి, యాకోబు రాసిన పత్రికలో కదా, యాకోబు రాసిన పత్రికలో అంటే ఇక్కడ ఏమంటున్నాడు, 4వ అధ్యాయము 4వ వచనంలో, వ్యభిచారునులారా. ఎవరిని పిలుస్తున్నాడు? ఈ రోజున ఆ వేశ్యని మనం అనుకుంటున్నాం, కానీ ఈ రోజున దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? వ్యభిచారునులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగూరునో వాడు దేవునికి శత్రువు. పిలుస్తున్నాడు వ్యభిచారునులారా. వ్యభిచారులారంటే దేవుని కంటే ఎక్కువగా మనం ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం, ఈ లోకంతో స్నేహం చేస్తున్నాం. కాబట్టి దేవుడు ఈ రోజున మనల్ని కూడా ఏమని పిలుస్తున్నాడు? వ్యభిచారునులారా. ఆ రోజున వాళ్ళని, ఇశ్రాయేలు ప్రజల్ని అంటున్నాడు దేవుడు, వాళ్ళు వ్యభిచరిస్తున్నారు. ఈ రోజున అదే మాట ప్రభువు చెప్తున్నాడు, వ్యభిచారులారా విసర్జించారు. ఇంకా ఇక్కడ చూడండి, హోషేయ గ్రంథంలోనే 4వ అధ్యాయంలోనే 10వ వచనంలో, వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి. హల్లెలూయా. ఏం మానేరంట? ఏం మానేశారు? యెహోవాను లక్ష్య పెట్టడం మానటం అంటే ఆయన మాట వినటం మానేశారు. ఆయన మాట వినటంలా, లక్ష్య పెట్టటంలా ఆయన మాటను త్రోసివేస్తూ ఉన్నారు. అందుకని నా జనులు నన్ను విసర్జించి ఉన్నారు, నా జనులు నన్ను విడిచిపెట్టేశారు, వ్యభిచరిస్తూ ఉన్నారు. నా మాట ఎందు వాళ్ళు లక్ష్యం ఉంచటం లేదు. 12వ వచనంలో కూడా చూడండి, లాస్ట్లో నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియచేయును. వ్యభిచార మనసు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. హల్లెలూయా. వాళ్ళు దేవుణ్ణి విసర్జించారు. వాళ్ళు దేవుని మాటను లక్ష్య పెట్టడం లేదు, లక్ష్య పెట్టకుండా వ్యభిచరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంట? వాళ్ళు తాము పెట్టుకుని కర్ర యొద్ద విచారణ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు జనాలు? ఎక్కడికి వెళ్తున్నారు? క్రైస్తవులు అనబడిన వాళ్ళు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున క్రైస్తవులైన వాళ్ళు ఏమి చెప్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? తాయెత్తులు కడుతున్నారు, ఆచారాలు, మంచి రోజులు, చెడ్డు రోజులు అని చెప్పి ముహూర్తాలు చూస్తున్నారు. ఎవరి దగ్గర విచారణ చేస్తున్నారు? ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ముహూర్తాల కోసం బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తారు. మన దృష్టిలో అవి పాపం కాదులే అనుకుంటాం, దేవుడు చూసి చూడనట్టు ఉంటాడులే అనుకుంటాం. దేవుడికి అన్నీ తెలుసు, సమస్తము ఎరిగిన దేవుడు, నీలో ఆలోచనలు పుట్టక మునిపే ఎరిగిన దేవుడు. ఆయన నిన్ను పరిశీలించి పరీక్షిస్తూ ఉన్నాడు ఆకాశము నుండి. నువ్వు ఎక్కడికి వెళ్ళి విచారణ చేస్తున్నావు? ఎవరి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నావు? వీళ్ళు కర్రల దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తూ ఉన్నారంట, తెలుసుకుంటున్నారు.
ఏం చెయ్యాలి ఏమి చెయ్యకూడదు అని కర్రల దగ్గరికి వెళ్తున్నారు, విగ్రహాల దగ్గరికి వెళ్తున్నారు, అన్నిలాగా విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఎంతమంది ఈ రోజుల్లో అలాంటి సాంప్రదాయాలు పెళ్ళిళ్ళప్పుడు కూడా, పెళ్ళిళ్ళ విషయాల్లో చాలా ఎంతో భక్తి చేస్తున్నాం అనుకుంటారు, ఎంతో ప్రార్థన చేస్తూనే ఉంటారు, కానీ కడతానే ఉన్నారు. పెళ్ళిళ్ళకి పసుపులు పెడతారు, గడపలకి పసుపులు రాస్తారు, కుంకాలు పెడతారు, మామిడి తోరణాలు కడతారు. ఇవన్నీ కూడా అక్షింతలు, పసుపు రాసిన అక్షింతలు, ఇవన్నీ కూడా మానేయటలేదు. కర్రల దగ్గర విచారణ చేస్తున్నారు, విగ్రహాల దగ్గరికి వెళ్తున్నారు, మనుషుల దగ్గరికి వెళ్తున్నారు విచారణ చేయటానికి. తమ చేతి కర్ర వారికి సంగతి తెలియచేస్తుందంట. వారి చేతి ఒక కర్ర. ఈ రోజుల్లో చాలామంది ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళినట్టుగానే వీళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు వెళ్తున్నారు, పక్కమ్మ ఎదుటమ్మ చెబుతూ ఉంటారు, పలానా చోటకి వెళ్ళు, సంగతి తెలియచేస్తారు అని చెప్తారు. వీళ్ళకి కూడా మనసు ఏమవుతుంది, వెళ్దాం అక్కడికి వెళ్తే దెయ్యాలు పోతాయంట, ఇక్కడికి వెళ్తే దెయ్యాలు పోతాయంట. అసలు దెయ్యం అదే, ఎక్కడికి వెళ్తున్నారో అసలు దెయ్యం అదే, వాళ్ళకి తెలియటం లేదు. తెలిసినా కూడా వాళ్ళు తాత్కాలికంగా విడుదల కోసం పరిగెత్తుతున్నారు. నాకు పాపం ఆమె చాలా, అంటే అంత తెలీదు వాక్యం ఆమెకి. నిద్ర పట్టకపోతే ఆమె ఏమంటుందంటే, నేను భరించలేనమ్మా, 15 రోజుల నుంచి నిద్ర లేదు, నేను భరించలేను, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతామంటే, ఎక్కడో తాయెత్తులు కట్టే దగ్గరికి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుడికి అసాధ్యమైనది దెయ్యానికి సాధ్యమవుతుందా? చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి తెలుసు యెహోవా గురించి. ఇశ్రాయేలు ప్రజలకి తెలుసు ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత సజీవుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి ఎలా విడిపించాడు, ఇవన్నీ తెలుసు వాళ్ళకి. తెలిసి కూడా అన్యులు చేసినట్లుగా వీళ్ళు చేస్తున్నారు. కర్రల దగ్గరికి వెళ్తున్నారు, చెట్లకి పొట్లకి వీళ్ళు మొక్కుతూ ఉన్నారు. అందుకని వ్యభిచారిస్తున్నారు అంటున్నాడు దేవుడు. వ్యభిచరించడం అంటే సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి పూజిస్తున్నారు, ఆకాశ నక్షత్రాలకి పూజలు చేస్తున్నారు, సూర్యుడికి చంద్రుడికి నమస్కారాలు చేస్తున్నారు. వాటన్నిటిని సృష్టించిన దేవుడు ఉన్నప్పుడు ఆ దేవుడిని విడిచిపెట్టి ఆ దేవుడు సృష్టించిన వాటిని పూజలు చేస్తున్నారు. దేవుడికి కోపం రాదా? సృష్టికర్త అయిన దేవుడికి కోపం రాదా? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు తెలిసి అన్నిల కంటే తెలియదు, వాళ్ళు నమ్మిన దాన్ని వాళ్ళు పూజిస్తున్నారు. కానీ మనకి తెలుసు అవన్నీ కాదు అని తెలుసు. ఇశ్రాయేలు ప్రజలకి తెలిసి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ విచారణ చేస్తున్నారు. సంగతి ఏంటి అని తెలుసుకోవడానికి. చాలామంది ఏం చేస్తున్నారు, దొంగతనాలు జరిగితే ఎక్కడికి వెళ్తారు, వెళ్తారు. వాళ్ళు ఏం చెప్తారు, ఇదిగో ఉత్తరాన్ని వెళ్తాను నేను ఈ పశువులను, లేకుంటే అదిగో పలానా వాళ్ళు మీ దొంగతనం చేశారని చెప్తా ఉంటారు. దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. విచారణ ఎక్కడికి వెళ్ళి చేస్తున్నావు, సంగతి తెలుసుకోవటానికి ఎక్కడికి వెళ్తున్నావు, ఏ చెట్ల దగ్గరికి, ఏ కర్రల దగ్గరికి వెళ్తున్నావు. వాళ్ళంట వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పించేసిందట. వ్యభిచార మనస్సు తప్పిస్తుంది. ఈ లోకంలో 10 మంది కనుక చెప్తే అదే నిజం అనుకుంటావు, దాన్నే వెంబడిస్తావు. కానీ దేవుడు చెప్పిన మాట నీ మనసులోకి పోవట్లేదు. వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. అంతేకాదు 17వ వచనంలో చూడండి, ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనిను, అలాగనే ఉండనిము. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకున్నాడంట. హల్లెలూయా.
చూడండి, ఎఫ్రాయిం అంటే ఎవరు? ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ కలిపి దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే ఎఫ్రాయిము అని పిలుస్తున్నాడు. అక్కడ చూడండి, అది 11వ అధ్యాయంలో కూడా చూడండి. పదకొండవ అధ్యాయం 1వ వచనం నుండి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. చూడండి, ప్రేమతో దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎల్ల ప్రేమ కలిగి అతను నేను ప్రేమించి, బాలుడై ఉండగానే ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళని నేను పిలిచాను, వాళ్ళు బయటికి నడిపించాను. నేను పిలిచిన దేవుడిని, నేను వాళ్ళని ప్రేమతో పిలిచానన్నాడు. ఆ పిలుపు ఎలాంటి పిలుపు అంట? ప్రేమతో పిలిచానంటున్నాడు. ప్రేమతో పిలిచాను. ప్రవక్తలు వారిని పిలిచినను, పిలుస్తున్నారు, ప్రవక్తలు పిలుస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, దేవుడు చెప్తున్నాడు, లోబడండి లోబడండి, అవన్నీ మానేయండి, అబద్ధాలు మానేయండి, అబద్ధ సాక్ష్యాలు మానేయండి, విగ్రహారాధన విడిచిపెట్టండి, ధూపాలు వేయటం, బలులు అర్పించడం అవన్నీ మానేయండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? పిలచినను వాళ్ళు లోబడటం లేదు. లోబడకపోయినా సరే దేవుని యొక్క ప్రేమ వారి ఎడల మారలేదు. ఎందుకంటే అది ఒకరోజు ఉండేది కాదు, 2 రోజులు ఉండేది కాదు. దేవుడు ఏమన్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తాను, అందుకని ఇడువక నీ ఎడల నేను కృప చూపిస్తాను. మనుషుల ప్రేమ లాంటిదైతే నేను ఎప్పుడో మిమ్మల్ని విడిచిపెట్టేవాడిని, కానీ నాది మనుషుల ప్రేమ కాదు. నా ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ. తల్లి మర్చినా నేను నిన్ను మరువను. తన చంటి పిల్లను మరుస్తుంది తల్లి, కానీ నేను నిన్ను ఎన్నటికీ మరువను. నా అరచేతుల్లో నిన్ను నేను చెక్కుకున్నాను. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు ఆయన. యుగ సమాప్తి వరకు కూడా దేవుడు మనతో ఉండే దేవుడు. ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఇక్కడ ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వాళ్ళు బలులు అర్పిస్తూ ఉన్నారంట. ఎంత బాధ చూడండి దేవుడికి, ఎంత బాధ, చాటును ఏడుస్తున్నానంటాడు దేవుడు. వాళ్ళ ప్రవర్తనను చూసి అంతగా ప్రేమించిన దేవుణ్ణి విడిచిపెట్టి ఆ బొమ్మలకి మొక్కుతున్నారు, వాటికి బలులు అర్పిస్తున్నారు, వాటికి ధూపం వేసేవారిగా ఉంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అందుకనే దేవుడు అష్షూరు రాజ్యానికి అప్పగించేశాడు ఇశ్రాయేలు. ఎంత పిలిచినా కూడా, ఎంత చెప్పినా కూడా వాళ్ళ మాటకి లోబడకుండా మొండితనం, అంటే పెయ్యదూడ ఎలా మొండితనం చూపిస్తుందో ఇశ్రాయేలు ప్రజలు అంత మొండితనం చూపిస్తున్నారంట. మేము లోబడం అన్నట్లుగా విసర్జించేశారు, ఆయన మాటను లక్ష్య పెట్టటల్లా అంత మొండిగా ఉంటున్నారు. దేవుడు ఎంతగా ప్రవక్తలు పంపించినా, ఎంతగా హెచ్చరించినా కూడా వాళ్ళు మానివేయటల్లా వారి పాపాన్ని. ఈ రోజున ఆ రోజున ఎలా ఉన్నాయో దినాలు ఈ రోజున కూడా ఎలా ఉన్నాయి అలాగనే ఉన్నాయి. ఈ రోజున దేవుని వాక్యం ఎంతో వింటున్నాం కానీ దాని ప్రకారం ఆ మాటకి లోబడుతున్నావా? అవునంటే అవును, కాదంటే కాదులాగా ఉండాలి అంతే. దేవుని మీద నమ్మకం ఉంటే, దేవుని ప్రేమ నీకు అర్థమైతే వెంటనే లోబడతాం. దేవుని ప్రేమ ఎలాంటిదో మనకి అర్థం కావట్లా. ఆయన ప్రేమ విగ్రహాలకు ధూపం వేసి ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడను నేనే. హల్లెలూయా. నేను చెయ్యి పట్టుకొని
వారి చెయ్యి పట్టుకున్న ఇశ్రాయేలు ప్రజల యొక్క చెయ్యిని పట్టుకొని నేను నడక నేర్పించాను, ఎలా జీవించాలో నేర్పించాను. ఆయన మాట ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో నేర్పిస్తాం. ఆయన నేర్పిస్తున్న నడక నేర్పించాను. చెయ్యి పట్టుకొని వారికి నేను నడక నేర్పించాను. ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో నేను నేర్పించాను. చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగులించుకుని వాడను నేనే. హత్తుకున్నాడంట దేవుడు. తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి ఎలా హత్తుకున్నాడో, ఎంత దిగజారిపోయిన స్థితిలో నుంచి కుమారుడు వచ్చినప్పటికీ, ఎంతగా పతనమైపోయినప్పటికీ తిరిగి తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఏం చేశాడు? హత్తుకున్నాడు, కౌగులించుకున్నాడు. హోషియా వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. 3 పిల్లలు పుట్టారు. 3 పిల్లలు పుట్టినాక ఏం చేసింది? మళ్ళీ ఆమె ఏం చేసింది? మళ్ళా వెళ్ళిపోయింది, పాత జీవితానికి వెళ్ళిపోయింది. మనం ఏమంటాం? అయ్యయ్యో, అంత మంచి భర్తను విడిచిపెట్టి 3 పిల్లల్ని విడిచిపెట్టి అట్లా పాత రోత జీవితంలోనికి మళ్ళీ ఆ వేశ్య జీవితంలోనికి మళ్ళీ ఎలా వెళ్ళింది అని అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా? అయితే ఆ స్థితిలో నువ్వు నేను ఉన్నామని గుర్తుపెట్టుకో. పాత జీవితం ఐగుప్తు దేశంలో నుండి పిలిచాడు దేవుడు. పాపంలో పడి ఉన్న మన దగ్గరికి ఆయన వచ్చాడంట. గోమేరు దగ్గరికి హోషియా ఎలా వచ్చాడో అలాగనే దేవాది దేవుడు ఈ లోకానికి శరీరధారిగా ఈ లోకానికి మన దగ్గరికి వచ్చాడు. నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చాడు. పాపంలో పడి ఉన్న మన కొరకు, భ్రష్టత్వంలో ఉన్న మన కొరకు, పతనమైపోయి దిగజారిపోయి హీనమైన స్థితిలో ఉన్న మన దగ్గరికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. ఎంత ఆయన పరిశుద్ధుడు. హోషియా ఎలాగూ పరిశుద్ధుడో యేసుప్రభు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అయిన ఆయన ఎలాంటి వాళ్ళం? మనము గోమేరు లాంటి వాళ్ళం. గోమేరు లాంటి మన దగ్గరికి ఆయన దిగి వచ్చాడు. ఎత్తుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. పాపంతో నిండి ఉన్న ఈ లోకానికి వచ్చాడు. నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చాడు. రోమీలకు రాసిన పత్రికలో చూడండి. ఆయన మనల్ని కోరుకుంటూ ఆయన మన దగ్గరికి వచ్చాడు. 5వ అధ్యాయంలో చూడండి. 5వ అధ్యాయం 6వ వచనం నుండి. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. చూడండి, ఎట్లనగా మనం ఇంకా పాపులు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ ఈ హోషియా గ్రంథాన్ని చదివినప్పుడు ఒక వేశ్య జీవితం ఎలా ఉందో ఆ దినాన్ని ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో కూడా అలానే ఉన్నాయి. అందుకనే
ఆ జనులకు అర్థం కావాలని చెప్పి, అందుకనే యెహెజ్కేలు దగ్గరకు వచ్చి ఆ జనులు ఏమంటారు, భార్య చనిపోయినప్పుడు ఏడవద్దు, కన్నీరు ఏడవద్దు, అంగలార్చొద్దు అని అన్నప్పుడు ఆ జనులు అక్కడికి వచ్చి దీనివల్ల మాకు తెలియజేసే సంగతి ఏంటి అని అడిగారు జనులు. అలాగని ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి? ఎందుకంటే ఆ గోమెరు అంటే అంతకుముందు వేశ్యావృత్తిలో ఉన్న ఆ గోమెరు దగ్గరికి వచ్చి యేసు ప్రభు హోషేయ ఎలాగూ పెళ్లి చేసుకున్నాడో, 3 పిల్లలు పుట్టిన తరువాత ఏమైందో చూడండి. వచ్చిన పాడండి. పాడండి. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను కాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే, నీది ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, నీది ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. హల్లెలూయా. ఎక్కడో అది చూశాను కానీ, అయితే 3 పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుందంటే గోమెరు మళ్ళీ వెళ్ళిపోతుంది పాత జీవితంలోకి. వెళ్ళిపోతే మళ్ళీ హోషేయ దేవుడు చెప్తాడు మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఆ? ఎన్నో ఎన్నో వచ్చిన 1 3 1 1 వచ్చిన 3 వచ్చే 1 వచ్చినంలో, మరి యెహోవా నాకు సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారునియగు దాని యొద్దకు నీవు పోయి దాన్ని ప్రేమించుము. కాగా నేను 15 తులముల వెండియు 7 యవ్వలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిది. చూడండి, మళ్ళీ 3 పిల్లలు పుట్టిన తర్వాత ఏమైంది? గోమెరు మళ్ళీ వెళ్ళిపోయి. ఎంత నమ్మక ద్రోహం కదా, కృతజ్ఞత లేదు. అలాంటి
జీవించింది. ఆ పాపంలో ఎవరన్నా తీసేయగలరా? ఆమెను ఎవరన్నా క్షమించగలరా? ఆమెను ఎవరినైనా ప్రేమించగలుగుతారా? ఆ స్థితిలో ఉన్న వారిని ఎవ్వరూ కూడా ప్రేమించలేరు, ఎవ్వరు క్షమించలేరు. అలాంటి స్థితిలో, అలాంటి వృత్తిలో ఉన్న ఆ గోమెరును ఎవ్వరూ ప్రేమించలేరు. కానీ హోషేయ వచ్చి ప్రేమించాడు. గోమెరును ప్రేమించి వివాహం చేసుకున్నాడు. యోగ్యురాలు కాదు, వివాహం చేసుకోవటానికి యోగ్యురాలు కాదు. ఆమె దగ్గరికి వెళ్ళాడు, ఆమెను ప్రేమించి ఆమె వివాహం చేసుకున్నప్పుడు 3 పిల్లలు పుట్టిన తర్వాత మరలా తన పాత జీవితానికి వెళ్ళిపోయింది. ఈ రోజు ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఈ మాట? ఇశ్రాయేలు ప్రజలు గురించి చెప్తున్నాడు. ఈ దినాన మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజున అందరం కూడా అంటే పాపములో నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చాడు. మన పాపాలను క్షమించాడు దేవుడు. క్షమించి ఆయన రక్తంలో కడిగి మనల్ని నీతిమంతులుగా చేశాడు. మనం ఒకప్పుడు భక్తిహీనులుగా, శత్రువులుగా, పాపులమై ఉండగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచినని ఉంది వాక్యంలో. వెల్లడి చేశాడు తన ప్రేమ. ఎలాంటి ప్రేమ? ఆయన ప్రేమ వెల్లడిపరిచాడు ఆయన ప్రేమని. అంత ప్రేమను హోషేయ తన భార్య పట్ల, గోమెరు పట్ల చూపిస్తే 3 పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేసింది? మళ్ళీ తన పాత జీవితంలోకి వెళ్ళిపోయింది. ఈ రోజున మనము ఆ రోజున మారినట్లుగానే ఉన్నాం, కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? తిరిగి పాత జీవితంలో, పాత అలవాట్లలోకి మళ్ళీ వెళ్ళిపోయారు. విడిచిపెట్టావు, ఆ రోజున విడిచిపెట్టేశావు. మారు మనసు పొందినప్పుడు విడిచిపెట్టేశావు. మళ్ళీ ఏం చేస్తున్నావు? మళ్ళీ దానినే ప్రేమిస్తున్నావు. పాత జీవితాన్ని నువ్వు అసహించుకున్నావు. ఆ పాత జీవితాన్ని, ఆ పాపాన్ని నువ్వు అసహించుకున్నావు. అసహించుకున్న దాన్ని మరలా నువ్వేం చేస్తున్నావు? దాన్నే ప్రేమించి మరలా దాని దగ్గరికి వెళ్తున్నావు. గోమెరు వెళ్ళిపోయింది. గోమెరు హోషేయను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. యెహోవాను విసర్జించింది. హోషేయ మాట వినలేదు, ఆ మాటను లక్ష్య పెట్టలేదు. భర్త ఎంతగానో ప్రేమిస్తున్నాడు గోమెరుని, ఎంతగా ప్రేమించాడు. 3 పిల్లలు పుట్టారు. అయినప్పటికీ కూడా ఆ ప్రేమ విడిచిపెట్టి ఆ పాత జీవితంలోకి వెళ్ళిపోయింది. ఈ రోజున మనం కూడా ఆ పాత అలవాట్లలోకి, పాత జీవితంలోకి, ఆ పాపంలోకి వెళ్ళిపోతాం. విడిచిపెట్టావు పాపాన్ని, ఆ అలవాట్లు విడిచిపెట్టావు, పాత రోగ జీవితాన్ని విడిచిపెట్టావు, దాన్ని అసహించుకున్నావు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, ఎంతగా దిగజారిపోయామో, ఎంతగా పతనమైపోయామో, ఎంత పాపంలో ఉన్నామో, పాపం అనే దాసత్వంలో ఉన్నాం మనం అందరం. సాతాను కొర్రలో చిక్కుకొని ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి నీ దగ్గరికి వచ్చి నిన్ను కోరుకొని నిన్ను కొనుక్కున్నాడు. ఆ రోజున హోషేయ కూడా వేశ్యావృత్తిలో ఉన్న గోమెరుని కొనుక్కున్నాడు. ఆ రోజున హోషేయ వెండినిచ్చి కొనుక్కున్నాడు. కానీ మన ప్రభు అయితే మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చాడు. వెండి బంగారముల చేత మనం విమోచించబడలా. విలువైన రక్తం, అమూల్యమైన రక్తం, నిర్దోషమైన నిష్కళంకమైన రక్తము చేత మనం అందరం కూడా కొనబడ్డాం, విమోచించబడ్డాం. అంతగా దేవుడు మనల్ని, యోగ్యులం కాకపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ హోషేయ భార్యను ప్రేమించాడు, గోమెరుని ప్రేమించాడు. అయినా సరే ఆమె ఏం చేసింది? మళ్ళీ పాత జీవితంలోకే వెళ్ళిపోయింది. ఈ రోజున మనం కూడా అలానే ఉన్నాం. ఎలా ఉన్నాం? మన జీవితాలు ఎలా ఉన్నాయి? అబద్ధాల జీవితమేనా? అబద్ధ సాక్ష్యాలేనా? కర్రల దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నావు, సంగతి ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నావు. ఆ చెట్ల దగ్గరికి, పొట్టల దగ్గరికి వెళ్తున్నావా? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఏ తాయితులు కట్టుకుంటున్నారు? మంచి రోజులు చూస్తున్నారా? చెడ్డ రోజులు చూస్తున్నారా? ముహూర్తాలు పెట్టుకుంటున్నారా? ఇవన్నీ కూడా యెహోవాను నువ్వు విసర్జించి, యెహోవా మాటని లక్ష్య పెట్టకుండా వాటి వైపుకు నువ్వు వెళ్తున్నావు. ఎలా ఉన్నావు? దేవుడు అంటున్నాడు, దేవుని ప్రేమ చూడండి. విడిచిపెట్టాడా దేవుడు? హోషేయని విడిచిపెట్టమన్నాడా? పోతే పోయిందిలే,
ఒకప్పుడు ఎవ్వరూ ప్రేమించరు, ఆ స్థితిలో ఉన్న ఏ స్త్రీలను ఎవ్వరూ కూడా ప్రేమించరు, ఎవరు గౌరవించరు, అసహించుకుంటారు, చెడ్డ మాటలు మాట్లాడతారు. అలాంటి జీవితం కలిగి ఉన్న గోమెరుకి హోషేయ ఒక మంచి జీవితాన్ని ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోలేదు. హోషేయకి నమ్మకంగా జీవించాల, పరిశుద్ధంగా జీవించలేదు, కృతజ్ఞత లేదు. ఈ రోజున మనకు కూడా కృతజ్ఞత లేదు. పాపంలోంచి విడిచిపెట్టాడు, ఆ పాపం అంతా ఆయన మీద వేసుకున్నాడు, ఆ భారం అంతా ఆయన మీద వేసుకున్నాడు. ప్రభు ఏమంటాడు? ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకి రండి, మీకు విశ్రాంతినిస్తా. ఆ భారం అంతా నేను మోస్తా, నా మీద వేయండి, ఆ శిక్ష నేను నేను అనుభవించాను మీ కొరకు. ఆ శిక్ష మిమ్మల్ని అంతగా నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో వెల్లడిపరుస్తున్నాడు. అలాంటి స్థితిలో ఉన్న గోమెరు లాంటి జీవితం ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం, అలాంటి జీవితం జీవిస్తున్నారు. జీవించినప్పటికీ కూడా ఇంకా దేవుడు ప్రవక్తలు పంపిస్తున్నాడు. ఇంకా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, నా ప్రేమ మారనుంది, ఎప్పటికీ ఎడబాయిది నా ప్రేమ, నేను శాశ్వత కాలం నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. ఈ రోజున చాలామంది దేవుడిని విడిచిపెట్టి వెళ్తారే కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. మన పాపమును బట్టి మనం ఏమనుకుంటామంటే, ఇక దేవుడు నన్ను క్షమించట్లే, ఇంకా నా మొహం దేవుడికి ఎలా చూపించేది, ఇంకా నా ప్రార్థన వినడు. సైతాన్ ఏం చేస్తుంది? నువ్వు అదిగో అది చేసావు కదా, ఇది చేసావు కదా, నువ్వు బలహీనురాలివి, నీలో ఈ పాపం ఉంది, అబద్ధాలు ఉన్నాయి, అబద్ధ సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పి దేవుడు నీ ప్రార్థన ఆలకించడు, దేవుడు నిన్ను క్షమించడు అని చెప్పి సాతాను నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రేరేపించినప్పుడు నువ్వు ఒక్కటే దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నన్ను ఎన్నటికీ విడిచిపెట్టడు, ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ఆయన ప్రేమ నిత్య ప్రేమ, అది ఎన్నటికీ నన్ను విడిచిపెట్టడు. ఒకవేళ మనకి మొహం చెల్లక నువ్వు వెళ్ళవేమో కానీ దేవుని సన్నిధిలోకి దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. అలాంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ. ఒక్కొక్కసారి మనం అంతే, చీచి నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను కదా, ఇలాంటి ఎంతగా దిగజారిపోయాను, ఇలాంటి పతనంలో ఉన్నా, ఇలాంటి పాపంలో నేనున్నా, ఇలాంటి భ్రష్టత్వంలో నేనున్నా, దేవుడు నన్ను క్షమిస్తాడా, దేవుడు ఇంకా నన్ను ప్రేమిస్తాడా, నేను అసలు దేవుడికి నా మొహం ఎలా చూపించను, వద్దు నేను దూరంగా వెళ్ళిపోతా, ఇంకా నేను ప్రార్థన చేయను, దేవుడి సన్నిధికి నేను రాను అని అనుకుంటూ ఉంటావు. నీకు నువ్వు దూరంగా వెళ్ళిపోతావు. కానీ దేవుడు ఎప్పటికీ అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అది ఎన్నడూ విడుగుని ప్రేమ, ఎడబాయిని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కలువరిలోని ప్రేమ, మరణము కంటే విలువైన ప్రేమని నన్ను జయించెని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించెని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ,
మీరైనా చూడొద్దా? మైక్ ఇవ్వరా? అదే అవి కూడా చెప్పకపోతే ఎట్లా? అర్థం కావాలి. ఇక్కడ ఆ ప్రేమ, ఇక్కడ హోషియా గోమెరు దగ్గరికి ఎలా వచ్చాడో అలాగనే పరమును విడిచి ఈ ధరలోకి పాపిని వెతుక్కుంటూ వచ్చాడంట ప్రభు. హల్లెలూయా. ఆ సమస్త మహిమను విడిచిపెట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి ఒక పాపి కొరకు, పతనమైపోయిన ఒక పాపి కొరకు, దిగజారిపోయిన ఒక పాపి కొరకు, అసహ్యమైన స్థితిలో ఉన్న ఒక పాపి కొరకు, నాశనకరమైన గుంటలో పడి ఉన్న మన కొరకు, జిగటగల దొంగ ఊవిలో పడి ఉన్న మన కోసం ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. అది ఆయన ప్రేమ. హోషియా కూడా అందుకే ఆ ప్రేమ తెలియచేయడానికి, ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవటానికి హోషియా అనేలో ఒక వేశ్యని పెళ్లి చేసుకో, ఒక వేశ్య లాంటి జీవితాన్ని జీవిస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ రోజునే కాదు, ఈ రోజున కూడా మనం కూడా ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? గోమెరులాగా ఒకప్పుడు పాపములో ఉన్న ఆమె దగ్గరికి పరిశుద్ధుడైన ఒక ప్రవక్త వచ్చి వివాహం చేసుకుంటే ఆమె ఎలా ఉండాలి? హోషియా పట్ల ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయన ప్రేమించాలి, హోషియాని ప్రేమించాలి. ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను ఆయన ప్రేమించి నా దగ్గరికి వచ్చాడు, నన్ను వెతుక్కుంటూ వచ్చాడు, నన్ను కోరుకున్నాడు. పాపంలో జీవిస్తున్న నన్ను కోరుకున్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు. గోమెరు వెళ్ళిందా హోషియా దగ్గరికి? వెళ్ళలా. హోషియానే వచ్చాడు గోమెరు దగ్గరికి. అయ్యో, నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు, నన్ను ప్రేమించి నా దగ్గరికి వచ్చాడు, నన్ను వివాహం చేసుకున్నాడు. నేను ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, ఆయన ప్రేమించాలి. ఆయన ఎంతగానో ప్రేమించాడు. నీవు కూడా ఏం చేయాలి? హోషియాని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించటం కాదు కానీ ఆమె ఏం చేసిందంటే 3 పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనము కూడా అలాగనే ఉన్నాం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే స్థితిలో ఉన్నారు. విసర్జించేశారంట, దేవుణ్ణి విసర్జించేశారు. దేవుని మాటను లక్ష్య పెట్టకుండా ఆ దహన బలులు అర్పిస్తూ ఉన్నారు, విగ్రహాలకి ధూపం వేస్తూ ఉన్నారు. అందుకనే చెప్పి 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 దేవుడు ఏది చెప్పకుండా చేయడు. ఎన్నో సంవత్సరాల నుంచి హెచ్చరిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలు. యెరోబాము కాలం నుంచి కూడా దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. మానేయండి, పాపాన్ని మానేయండి, అబద్ధాన్ని మానేయండి, అబద్ధ సాక్ష్యాలు మానేయండి, ఇవన్నీ మానేసేయండి, ఆ ధూపం వేయుట మానేయండి, విగ్రహారాధన మానేయండి అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పెయ్య ఎలా మొండితనం చూపిస్తుందో అలా మొండిగా ఉన్నారంట. మెడ వంచలేదంట. వాళ్ళు మెడ వంచకుండా అలాగనే ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని అష్షూరు రాజుకి అప్పగించేశాడు. ఈ రోజున కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, మార్చుకోండి, మీ బ్రతుకుల్ని మార్చుకోండి. అగ్నిలోకి వెళ్ళక మునిపే, ఆ నరకంలోనికి వెళ్ళక మునిపే దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు మార్చుకో, నీ బ్రతుకుని మార్చుకో, నమ్మకంగా ఉండు, ఆయన్ని ప్రేమించు, కృతజ్ఞత కలిగి ఉండు. ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలంటే నీవు యోగ్యురాలివి, యోగ్యుడు కాకపోయినప్పటికీ నీ దగ్గరికి వచ్చా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు నాకు తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎవ్వరు కూడా నీ పాపాన్ని ఒక్కళ్ళు కూడా తీసేయలేరు. ఒక పాపాన్ని వాళ్ళ మీద వేసుకోగలరా? ఒక పాపాన్ని వాళ్ళు తీసేయగలరా? ఎవరైనా సరే నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్తున్నావు, ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, నీ పాపాన్ని ఒక్కడు తీసేయమని చెప్పు. నీకు వచ్చే శిక్షను వాళ్ళ మీద వేసుకోమని చెప్పు. ఎవరైనా వేసుకుంటారా? ఎవ్వరు వేసుకోలేరు. చాలామందికి ఈ సత్యం తెలియటలా, అన్నిలో కూడా చాలామంది ఎరగటం లేదు. సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజలు చేస్తున్నారు. అందుకనే దేవుడు అనేకులు సేవకుల్ని లేపుకొని ఈ రోజుల్లో సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు పెయ్యి మొండితనం చూపించినట్లుగా మొండితనముగా ఉంటున్నారు. ఆ దేవుడు తక్కువ కులాల దేవుడు అని చెప్పి ఎంత చులకనగా చూస్తున్నారు, ఎంత చిన్న చూపు చూస్తున్నారు. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు, మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, లేకుంటే నరకం.
స్వర్గం నరకం ఉన్నాయని వాళ్ళకి తెలుసు. మన భాషలో పరలోకం, వాళ్ళ భాషలో ఏంటిది ఉన్నాయని తెలుసు. అసలు వాళ్ళకి ఎక్కడికి వెళ్తామో వాళ్ళకే తెలియని స్థితిలో ఉన్నారు. కానీ మనకి తెలుసు మనం చనిపోయినాక ఎక్కడికి వెళ్తాం, వెళ్ళబోయే స్థలం ఏంటి, ఎక్కడికి వెళ్ళబోతున్నావో ఎలా ఉండబోతున్నావో కూడా మనకి తెలుసు. దేవుడు మనల్ని అంతగా ప్రేమించి నువ్వు నేను నశించిపోకూడదని, సర్వ మానవాళి నశించిపోకూడదని చెప్పి ప్రతి మనుష్యుని కొరకు మరణాన్ని అనుభవించాయంట. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు. ఎవరి కొరకంట? ప్రతి మనుష్యుని కొరకు. ప్రతి మనుష్యుని కొరకు ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించాడంట. అది నువ్వు నమ్మి నువ్వు ఆయన తట్టు తిరిగితే ఆ నరకం నుండి తప్పించుకుంటావు. ప్రతి ఒక్కరి కొరకు మరణాన్ని అనుభవించాడు. ఆ మరణాన్ని రుచి చూశాడు యేసు ప్రభు. అందుకనే నువ్వు అగ్నిలోకి ఎల్లక మునిపే నశించిపోతున్న ఒక పాపి పట్ల దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ హోషియా గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఆ హోషియా ప్రేమను చూడండి. నమ్మక ద్రోహం చేసింది గోమేరు. 3 పిల్లలు పుట్టాక వెళ్ళిపోయింది. భర్తను విడిచిపెట్టింది, వెళ్ళిపోయింది. మన ఆత్మీయ భర్త ఎవరు? ఆయన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళిపోతున్నారు. వాళ్ళు గోమేరు కూడా హోషియాని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, పాత జీవితంలోనికి వెళ్ళిపోయింది. అయినా దేవుడు విడిచిపెట్టాడా దేవుడు? హోషియాతో అన్నాడు నువ్వు వెళ్ళు. మళ్ళీ వెండి ఇచ్చిందంట. అక్కడ చూడండి, కాగా నేను 15 తులముల ఎండియు ఏదోము ఎవ్వలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని చాలా దినములు నా పక్షంలో నిలిచి ఉండి ఏ పురుషుని చూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలెను. నీ ఎడల నేనును అలాగును ఉందును. హల్లెలూయా. చూడండి, మళ్ళీ వెళ్ళి కొన్నాడు. అంతకుముందు కొన్నాడు. అంతకుముందు ఏం చేశాడు? వేశ్యావృత్తిలో ఉండి ఎంతో సంపాదిస్తుంది. అయినప్పటికీ కూడా ఆమెను హోషియా వెళ్ళి కొనుక్కొని ఆ అసహ్యమైన జీవితం నుంచి విడుదలిచ్చాడు. హోషియా పాప జీవితం నుంచి విడుదలిచ్చాడు. ఆ పాపం నుంచి విడుదలిచ్చాడు. పరిశుద్ధ జీవితం జీవించమని దానిలో నుంచి విడుదల ఇచ్చినప్పుడు గోమేరు ఏం చేసింది? కొద్ది రోజులు నమ్మకంగా ఉండి మరలా తిరిగి. కానీ హోషియాని ఇక వెళ్ళిపోయిందిలే, ఒకసారి ఇచ్చేసాం, ఛాన్స్ ఇచ్చేసాం, మళ్ళీ వద్దన్నాడు దేవుడు? లేదు. మళ్ళీ వెళ్ళి పాత జీవితం జీవిస్తాం. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు ఆమెను ప్రేమించి. చూడండి, దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారణ యగు దాని ఎద్దుకు నీవు పోయి దాన్ని ప్రేమించు. తీసుకొచ్చుకొని అప్పట్లా నువ్వు ప్రేమించాలి. అలాంటి స్థితిలో ఉన్న గోమేరుని అంటే మొదట విడిపించాడు, ఒక వేశ్యని వివాహం చేసుకున్నాడు. అయినా 3 పిల్లలు పుట్టినాక మళ్ళీ వెళ్తే ఆమెను ప్రేమించమంటాడు. ఎవరికన్నా సాధ్యమేనా ఇది? ఎవరికన్నా సాధ్యమేనా? మళ్ళా వెళ్ళు, నువ్వు ప్రేమించు, ఆమె మళ్ళా తెచ్చుకో. దానికోసం మళ్ళీ వేల చేయించాడు. చూడండి 11వ అధ్యాయంలోనే ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగులించుకుని వాడను నేనే,
నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టటం లేదు వాడికి. ఎందుకంటే ఆ విగ్రహానికి ధూపం వేస్తూ ఉన్నారు. ఆ బయలుదేవతలకి వాళ్ళు బలులు అర్పిస్తూ వాళ్ళు ఏం చేశారంటే, స్వస్థపరిచిన దేవుడు ఉన్నాడు. ఎవరు స్వస్థపరుస్తాడు? దేవుడు. యెహోవాయే స్వస్థపరచువాడు. వాగ్దానం ఇచ్చాడా లేదా దేవుడు? స్వస్థపరచు యెహోవాను నేనే. ఏ వ్యాధైనా, ఆత్మీయ రోగమైన, శారీరక రోగమైన, ఏదైనా స్వస్థపరిచేది ఎవరంట? దేవుడు. ఆ సంగతి మర్చిపోతున్నారు వాళ్ళు. స్వస్థపరిచిన వాడనైనా ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒక వేశ్యని ఎవరైనా ప్రేమిస్తారా? కౌగిలించుకుంటారా? హత్తుకుంటారా? అంతటి పాపంలో ఉన్న వాళ్ళని ఎవరైనా హత్తుకుంటారా? కంపు కొట్టే జీవితం. తప్పిపోయిన కుమారుని తండ్రి ఎంతగా ప్రేమిస్తే ఆ కంపు కొట్టే స్థితిలోనే వెళ్ళి దేవుడు ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు, హత్తుకున్నాడు. అది దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా ఎడబాపనేరదు. ఎవ్వరూ విడదీయలేరంట, ఎవ్వరూ విడిపించలేరు ఆ ప్రేమ నుండి. ఒకడు మనుష్యుడు తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితని. ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టేది. కాడిని విరిచేశాడంట. కాడి ఏంటి? పాపపు కాడి. గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, కాడిని తీసేశానని, స్వతంత్రం ఇచ్చానని ఉంటుంది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనవద్దు అంటున్నాడు. ఆ కాడిని తీసేశాడు, కాడిని విరగొట్టేశాడు. ఆ పాపం అనే కాడిని విరగొట్టిన తర్వాత మరలా ఏం చేస్తున్నారంట? మరలా ఆ దాస్యం అనే కాడి కిందకు మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు, ఈ రోజున మనము కూడా ఏం చేస్తున్నాం? మన మీద నుంచి ఆ కాడిని తీసేశాడు దేవుడు.